వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ప్రశాంతత కావాలంటే ఎక్కడో బయట వెతకడం కాదు, అది మనలోనే ఉంటుంది అంటారు స్పిరిచువల్ గురూస్. అయితే స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలి అంటే మనలో చాలా ప్రశ్నలు కూడా ఉంటాయి, సమాధానాలు మనలో ఉంటాయి. కాకపోతే దాన్ని వెలికి తీయాలంటే ఒక మెంటార్ కావాలి, గైడ్ కావాలి. అలాంటి వారే మన అనంత సాయికృష్ణ గారు. ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు. అనంత సాయికృష్ణ గారు ఫ్రమ్ అనంత శక్తి ఫౌండేషన్. సో ఆయనతో మాట్లాడదాం. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి కూడా ఆన్సర్స్ తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, ముఖ్యంగా మీరు ఎక్కువగా మాట్లాడుతున్న అన్ని మాటల్లో కల్లా బాగా ఎప్పుడు నాకు గుర్తుండిపోయేది పంచభూతాల గురించి. మీరు చాలా కనెక్టెడ్గా మాట్లాడతారు ఆ విషయంలో. అయితే పంచభూతాలు అంటే నీరు, నిప్పు, గాలి ఇవన్నీ వస్తాయి కదా. సో మనం పీల్చే ఇప్పుడు గాలి ఏదైతే ఉందో అది కలుషితం అయిపోయింది, అలాగే నీరు కూడా కలుషితం అయిపోతుంది. ఇంకా ప్రతిదీ కూడా పంచభూతాల్లో ప్రతిదీ కలుషితం అయిపోతుంది కదా. అయితే పంచభూతాల్లో ఒక శక్తి ఉంది అని అంటారు. ఆ శక్తి గురించి మనం పోరాడాలి, మనం ఏదైనా ధ్యానం చేయాలి అంటారు. మరి అవే కలుషితం అయిపోయాయి కదా, మనం దేనికోసం ధ్యానం చేయాలి? ఒకవేళ మనం ధ్యానం చేసినా కూడా అది మనం రీచ్ అవుతామంటారు అసలు? ఖచ్చితంగా పంచభూతాలు అనేది మనం కలుషితం చేసాం, కానీ మనం ఎప్పుడైతే వాటి యొక్క బెనిఫిట్ పొందాలనుకున్నప్పుడు మనం ట్రై చేసామనుకోండి, వాటి యొక్క సపోర్ట్ మనకి 100% ఉంటుంది. మనకు కొన్ని ఓల్డ్ మూవీస్ ఉన్నాయి. ఒక రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్రలో ఒక మూవీ చూడండి. ఆయన ఆ నీటిలో నడిచేటప్పుడు ఆయనకి అంటే నీరు అనేది సపోర్ట్ చేస్తుంది అన్నమాట. తర్వాత బ్రహ్మం గారి చరిత్ర, ఇలాంటి పాత మూవీస్ అంటే మనకు ఇతిహాస పురాణాల్లోనే మన పంచభూతాలతో మన యొక్క వ్యక్తిత్వం ఎలాగుంటే, వాటికి ఎలాంటి అనుసంధానం అయితే, ఎలాంటి విధంగా మమేకం అయితే అవి మనకి ఏ విధంగా సపోర్ట్ చేస్తాయని మనకు క్లియర్గా ఉంది అనమాట. అంటే అది ఎలాగుంటుందంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫ్రెండ్స్ ఉంటామండి, ఒక 4-5 మంది, మ్యాక్సిమం ఒక 10 మెంబర్స్ వరకు ఉంటారు. ఈ 10 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా మనం దాంట్లో కనెక్ట్ అయితే ఒక్కరికి ఇద్దరికి కనెక్ట్ అవుతాం. మన యొక్క పర్సనల్ విషయాలు అందరికి షేర్ చేసుకోము. ఆ కనెక్ట్ అయినప్పుడు చూడండి, వాళ్ళు మన కోసం ఏదైనా చేస్తారు. అంటే బిలీవ్ అనమాట, నమ్మకం అనేది. సేమ్ అలాగే మా క్లాసులో కూడా ఎక్స్పెషల్గా ఇలాగే చెప్తుంటాం. మనకు ఏదో పంచభూతాలు అనేది ఈ కలియుగంలోనో ఇప్పుడు మనం క్రియేట్ చేసింది కాదు. మనకి యుగాలు 4 ఉన్నాయి: కృతయుగము, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఇది కలియుగం. మనం ఏ యుగంలో చూసుకున్నా కూడా అల్టిమేట్ అనేది పంచభూతాల రిజల్ట్తోనే సాధ్యమైంది. మనం ఇప్పుడు ఇది ఏదో కూర్చొని సాధన చేయాలని మనం అనుకుంటున్నాము. అప్పుడు మనకు పూర్వకాలంలో వాళ్ళ బై బర్త్ వాళ్ళ మనస వాచ్యకరమున త్రికరణ శుద్ధిగా పంచభూతాలతో మమేకమై జీవించేవాళ్ళు. మీరు ఇప్పుడు కూడా పల్లెటూర్లకు వెళ్ళండి, ఎవరికైనా కొంచెం షాడీగా ఉన్నా ఏదైనా ఫీల్ ఉన్నా వాళ్ళు పొలాల్లోకి వెళ్ళిపోతారు, జస్ట్ అలా కూర్చొని వస్తారు. ఎప్పుడైతే మనకు ఇలాంటి కనెక్షన్ ఏర్పడుతుందో మనలో ఉన్నటువంటి క్యారెక్టర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు పంచభూతాల్లో ఒక్కదానికి ఒక్క తత్వం ఉంటుంది. భూతత్వము, ఆకాశతత్వము, అగ్నితత్వం, వాయుతత్వం అనేది. ఎప్పుడైతే వీటితో మనం మమేకం అవుతామో మనకు తెలియకుండానే వాటి యొక్క క్యారెక్టర్ మనకు రావడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ మనం మూఢనమ్మకాలను కొట్టేస్తున్నాము. ఇప్పుడు మీరు ఇతర దేశాల్లో తీసుకుంటే వాళ్ళు వీటిపైన రీసెర్చ్ చేశారు. అంటే నిజంగా మనం నీటితో కనెక్ట్ అయితే నీటి తత్వం మనకు వస్తుంది అనేది, భూమితో కనెక్ట్ అయితే భూతత్వం మనకు వస్తుంది అనేది 100% వస్తుంది. ఇప్పుడు క్వాంటమ్ సిద్ధాంతం ప్రకారం మనం ఏదైనా ఒక వస్తువు పైకి వేస్తే కిందకి పడుతుంది, తెలుస్తుంది. అంటే దీన్ని మనం సైన్స్ అంటాం. అంటే ఇక్కడ ప్రూవ్ అయింది కాబట్టి, అంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందనే కదండి. అలాగే మా క్లాసులకు వచ్చే వాళ్ళకి మీరు ఒక 11 days 21 days నేను ఏదైతే చెప్తున్నా దాన్ని సాధన చేయండి ఫస్ట్ అని చెప్తాను. మీరు కూడా వెళ్ళి ఒకసారి ట్రై చేయాలంటే చేయొచ్చండి. మనం జస్ట్ అలా చెప్పులు లేకుండా పాదాలతో మట్టిపై నిలబడం అనుకోండి, ఒక 5 నిమిషాలు నిలబడిన తర్వాత మనకు తెలియకుండానే మన బాడీలో ఉండే నెగిటివ్ ఎనర్జీ మనలో నుండి వెళ్ళిపోతున్నట్టు మనకు ఫీల్ కలుగుతుంది. అక్కడ ప్రశాంతత లోపల నుండి వస్తుంది. మీరు ఎప్పుడైనా టైర్డ్ అయినప్పుడు కూడా చూడండి, ఎక్కడన్నా పారే నీటి దగ్గర వెళ్ళి కూర్చోండి, మనకు తెలియకుండానే మన యొక్క ఆలోచనలు చేంజ్ అవుతాయి. అక్కడ ఆ టైర్డ్ అయినప్పుడు మన పాదలో ఒక టబ్బులో వాటర్ వేసి అలా పెట్టామనుకోండి, ఒక 5 నిమిషాల తర్వాత మనకు తెలియకుండా మనకు రిలాక్స్ జరుగుతుంది. ఇవన్నీ మనము మూఢనమ్మకాలను కొట్టేస్తాము. ఇవన్నీ సైన్స్లోనే ఉన్నాయి, ప్రూఫ్ అయ్యాయి. మన పంచభూతాలతో మమేకమైనాం అనుకోండి, మనం బయట వాటి గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఒక శక్తి అనేది పంచభూతాలతో ఉంది అనమాట. ఇప్పుడు యూనివర్స్ అంటే పంచభూతాలతో మమేకమైంది. ఈ పంచభూతాలు అంటే ప్రకృతి కూడా వస్తుంది. చాలామంది ఇప్పుడు ఇది మనం ఏదో మూఢనమ్మకాలను కొట్టేస్తున్నాము. జపాన్లో రీసెంట్గా ఒక రీసెర్చ్ చేశారు. ఏదైతే కొంతమంది మెంటల్గా డిస్టర్బ్ అయి ఉంటారు, వాళ్ళ యొక్క ఎమోషన్స్ తర్వాత లోపల ఉన్న ఫీలింగ్స్ ఎవరితో షేర్ చేసుకోరు. అలాంటి వాళ్ళు వీక్లీ వన్స్ ఇట్లా ఏవైతే మనకి సిటీ అవుట్స్కట్స్ బయట చెట్లు ఇలాంటివి ఉన్నాయో వాళ్ళు ఒక చెట్టుని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ వీక్లీ వన్స్ వెళ్ళి ఆ చెట్టును ఒక 30 minutes 1 hour హగ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి నిజంగా అంటే మిరాకిల్ జరిగాయి అనమాట.
మనం ఏదైతే మనకు చెప్తున్నాం, మన బాడీ కావచ్చు, మన యొక్క సోల్ కావచ్చు, మన యొక్క ఆలోచనలు అనేటివి యూనివర్స్తో నిరంతరం మమేకమై క్రియేషన్ జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే మనము మన యొక్క ఆలోచనలతో ఆ చెట్టును హగ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలను, నెగిటివ్ థాట్స్ను తీసేసుకుంటుంది. ఇప్పుడు చూడండి, మనం ఏదన్నా ఉన్నా కూడా మనకు చిన్నప్పుడు చదువుకుంటాము, మనము ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలితే చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ వదులుతాయి. అంటే ఇక్కడ మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలను కూడా కార్బన్ డైఆక్సైడ్ ఉన్నట్టే. ఎప్పుడైతే మనం చెట్టును హగ్ చేసుకుంటామో మనలో ఉన్నట్టు ఆలోచనలు వెళ్ళిపోతాయి. దానికి అంటే ఎప్పుడు ఒకే చెట్టుని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇంటి దగ్గర కూడా చూడండి, మరి డైలీ బయటకు వచ్చేటప్పుడు ఒక 4 మొక్కలు పెట్టుకోండి, ఒక గ్లాస్ వాటర్ వేసి వచ్చేటప్పుడు చూడండి, కంటిన్యూలో ఒక 21 days చూడండి, మీరు ఏసి రాకోకుండా ఒకరోజు అంటే మొక్కలకి వాటర్ వేసుకోకుండా బయట రండి, మనం వెళ్ళే లోపల అంటే దిగువలుగా ఉంటాయి, మొక్కల్లో కూడా ప్రాణం ఉంటుందండి, అవి మనకు కనెక్ట్ అవుతాయి. బట్ ఇవన్నీ ఎలాగుంటాయంటే ఇప్పుడు మనం ఏదైతే చెప్తే ఇదేదో మూఢనమ్మకాలు ఇవన్నీ మనకి ఎక్కడ కనెక్ట్ అవుతాయి అంటే కనిపించేవి మనకు అర్థమైనవి మాత్రమే మనకు తెలుసా ఉన్నాయని అనుకుంటాము, లేని వాటి గురించి మనం అర్థం చేసుకోలేము కూడా, రియలైజేషన్ రాదండి. అదే చెప్తాం, నేను ఒకటే మా క్లాసులో వచ్చినాను, నేను చెప్పినని మీరు బ్లైండ్గా నమ్మకండి, మీలోనే ఉంది, ఒకసారి కనెక్ట్ అవ్వండి, కనెక్ట్ అవుతూనే తెలుస్తుంది. ఇప్పుడు మనం ఎవరో ఒక ఫ్రెండ్స్ ఉంటామండి, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం మనకు ముందు తెలియదు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత అంటే ట్రావెల్లో తెలుస్తుంది వాళ్ళకి క్యారెక్టర్ అనేది. సేమ్ అలాగే పంచభూతాలతో కూడా ఒక 41 days మీరు కనెక్ట్ అవ్వండి. ఇది ఏదైతే క్రియలు చెప్పామో భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనేది డైలీ ఒక 5 నిమిషాలు టైం కేటాయించి చూడండి. బయట వ్యక్తులతో మీరు ఫ్రెండ్షిప్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం వీటి కనెక్ట్ అయిపోతామో వాటిలో ఉన్నటువంటి ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనేది మనకు ఆరాగా అంటే పాజిటివ్ ఆరా క్రియేట్ చేసుకోవడానికి అవి మనకు ఉపయోగపడతాయి. ఓకే ఓకే. అయితే చాలా మంది అడుగుతున్నారు దీని గురించి కూడా, అయితే పంచభూతాలతో మమేకం అవ్వాలి, వాటి నుంచి మరి మేము నేర్చుకోవాలి, లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే మీ క్లాసెస్ అటెండ్ అవ్వాలని అర్థమవుతుంది, బట్ ఎలా ఏంటి అనే దాని గురించి చెప్తారా? మనకు ఆఫ్లైన్ క్లాస్ వచ్చేసి ఎవ్రీ మంత్ ఉంటుంది, ఎవ్రీ మంత్ ఫుల్ డే సెషన్ ఉంటుంది, మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 ఉంటుంది. మనిషికి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచంలో ఈ భూమండలం ఎక్కడికి వెళ్ళినా కూడా 3 సమస్యలు ఉంటాయి, ఫైనాన్షియల్ ఒకటి, రిలేషన్ ఒకటి, హెల్త్ ఒకటి. ఈ 3 ప్రాబ్లంలు పంచభూతాల ద్వారా సొల్యూషన్ అనేది దొరుకుతుందండి. ఇప్పుడు చూడండి, మనకు పూర్వకాలంలో వాళ్ళు అక్కడ ట్యాబ్లెట్లు అప్పుడు అన్నీ ఏమి లేవు, జస్ట్ అలా శంఖంలో ఉన్నటువంటి తీర్థం ఇస్తే వాళ్ళకి నిజంగా బాగా అయ్యేది. అంటే వాళ్ళు ఎక్కడ పూర్తి అయిన తర్వాత వాళ్ళకి ఏదైతే వాళ్ళు అనుకుంటారో వాళ్ళ యొక్క ఆలోచనలతోనే వాళ్ళ జీవితాన్ని లీడ్ చేశారు. అంటే మనం ఇప్పుడు ఎలాగున్నారంటే ఈ రోజు మనకి ఈ ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా దానికి రిజల్ట్ కావాలని కోరుకుంటారు, అంటే మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారు. ఆ మెంటల్గా డిస్టర్బ్ అయ్యేదానికన్నా ఒక 41 days వీటికి అసెండ్ అవ్వండి, మీకు తర్వాత మిరాకిల్ చూస్తారని మనం ఎక్స్పెషల్గా చెప్పడం జరుగుతుంది. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, సో చూశారు కదా, సో పంచభూతాల దీక్ష మీకు కూడా డెఫినెట్లీ హెల్త్ వైజ్ కానీ, లేదంటే రిలేషన్షిప్ వైజ్ కానీ, లేదంటే ఫైనాన్స్ పరంగా కూడా ఏదో ఒక ప్రాబ్లం, లేదంటే కాంబినేషన్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. అయితే మీరు పంచభూతాలతో మమేకం అవ్వాలి, అసెండ్ అయిపోవాలి అని అనుకుంటే డెఫినెట్లీ దీక్ష తీసుకోవాలి. అండ్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అంటే తెలుసు కదా, ఫర్దర్ డీటెయిల్స్ కోసం కింద మెన్షన్ చేసిన నంబర్కి వెంటనే కాల్ చేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.